ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్ ఈ లిస్ట్ కూడా తర్వాత ఇస్తాము. మనము వాల్ రైటింగ్స్, పోస్టర్స్, బ్యానర్స్, తర్వాత హోర్డింగ్స్ ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ మీద, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఫస్ట్ డే నుంచి అంటే 16 తర్వాత రిమూవ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతిరోజు వాళ్ళు రిపోర్ట్ పంపిస్తూనే ఉంటారు. సో 1.99 lakh లాంటి పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ని పబ్లిక్ ప్లేస్ నుంచి తీసేయడం జరిగింది లాస్ట్ 3 daysలో. ప్రైవేట్ ప్లేస్ నుంచి కూడా 1.15 lakh ఇట్లాంటి ఐటమ్స్ని రిమూవ్ చేశారు. ఈ నంబర్స్ అంటే ప్రతిరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి రిపోర్ట్లో మనకు వస్తూ ఉంటాయి. సో దిస్ మే ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. తర్వాత డీఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ మీద కూడా 94 కేసెస్ బుక్ చేయడం జరిగింది. మిస్యూజ్ ఆఫ్ వెహికల్, వయలేషన్ ఆఫ్ లౌడ్ స్పీకరు, ఇల్లీగల్ మీటింగు ఇట్లాంటి కూడా 37 కేసులు బుక్ చేయడం జరిగింది. టోటల్ కేసులు ఎఫ్ఐఆర్స్ అన్నీ కలిపి ఇప్పుడు దాకా 385 ఎఫ్ఐఆర్స్ ఈ 3 daysలో బుక్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని ఎంసీసీ వయలేషన్స్ ఉండొచ్చు, సీజర్స్ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ రిగార్డింగ్ రిమూవల్. సెకండ్ ఆస్పెక్ట్ సీజర్స్ అంటే క్యాషు లేదా లిక్కరు, అదర్వైజ్ మెటల్స్ ఇట్లాంటివి. సో లాస్ట్ 3 daysలో 3.39 crore వర్త్ సీజర్స్ ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ద్వారా, పోలీస్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా చేయడం జరిగింది. ఆ 3.39 crores-లో 1.6 crore లిక్కరే ఉంది, 80 lakh క్యాష్ ఉంది, రిమైనింగ్ డ్రగ్స్, తర్వాత ఫ్రీబీస్ ఇట్లాంటివి ఉన్నాయి. దిస్ ఈజ్ ఓన్లీ లాస్ట్ 3 days. మనం జనవరి నుంచి ఎలక్షన్ కమిషన్ జనవరిలో వచ్చింది, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అంతా కలిపి ద ఫిగర్ ఈజ్ 176 crores. బట్ ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత 3.39 crores వర్త్ సీజర్ చేసాం. ఇంకొకటి మనము డే ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి లిక్కర్ ప్రొడక్షన్, స్టోరేజ్ మీద ప్రతిరోజు రిపోర్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటున్నాము. మన ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఈరోజు ఎంత స్టాక్ ఉన్నది, ఎంత వేరియేషన్ ఉంది అది చూస్తారు. సో బేసిక్ ఐడియా అంటే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం అంటే లాస్ట్ ఇయర్ సేల్ జరిగింది, దీనికి అటు ఇటు కొంత ఉంటే పర్వాలేదు, చాలా ఎక్సెస్లో ఉంటే దాట్ మీన్స్ ఎలక్షన్ కోసం ప్రలోభ ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఈరోజు మేము మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రిపోర్ట్ తెప్పిస్తున్నాము. ఈరోజు దాకా దెర్ ఇస్ నో డీవియేషన్. అంటే లాస్ట్ టైం ఉన్న స్టాక్కి తర్వాత సేల్కి ఈ టైంలో ఉన్న సేల్ స్టాక్కి తక్కువనే ఉంది. ఇప్పుడు ఉన్న సేల్ స్టాక్ లాస్ట్ టైం కంటే తక్కువనే ఉంది. సివిజిల్ కింద అంటే మనం ఇంతకుముందు చెప్పాము, ఎఫ్ఎస్టీ అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 3 ఎఫ్ఎస్టీలు ఉంటాయి, దీంతోపాటు ఎంసీసీ టీమ్స్ కూడా ఉంటాయి. మనకు ప్రస్తుతం మన సివిజిల్లో యాప్లో రిజిస్టర్ అయినవి 1173 టీమ్స్, ఎంసీసీ సంబంధించిన టీమ్స్ మన మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నాయి. వాళ్ళు ఇప్పుడు దాకా మనకు సివిజిల్ ద్వారా 1307 కేసులు, కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్లో ఎక్సెప్ట్ 40 అన్నీ రిజాల్వ్ చేయడం జరిగింది. విదిన్ 100%, 74% విదిన్ 100 minutes, 100 minutesలో 74% కంప్లైంట్స్ని మన రాష్ట్రంలో ఉన్న టీమ్స్ దే వర్ ఏబుల్ టు రిజాల్వ్. యాక్చువల్లీ ఇది 90-95% వస్తే బాగుంది, బికాస్ కొన్ని కంప్లైంట్స్లో ఎక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీజర్ చేశారు, ఆ సీజర్ చేసినప్పుడు దాంట్లో దీనికి ఇన్వెంటరీ తయారు చేయాలి, తర్వాత సీజర్ ప్రొసెసర్ ఉంటాయి, పంచనామా చేయాలి, కొద్దిగా టైం పడవచ్చు 100 minutes కంటే. బట్ రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వేరే లాంటి పోస్టర్స్, బ్యానర్స్ ఇట్లాంటివి ఉండే అక్కడ 100 minutes కంటే ఎక్కువ జరగకూడదు. 74% వరకు మనం రీచ్ అయ్యాము. మన ఉద్దేశం అట్లీస్ట్ 95% రీచ్ అవ్వాలి.